మహిళా శ్రామిక పోరాటం. ఇది కార్మిక ఉద్యమం నుండి ఆరంభమైంది. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, కార్మిక ఓటు హక్కు కోసం న్యూయార్క్లో 15,000 మంది మహిళలు నిరసన చేపట్టడం జరిగింది. జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రకటించడం జరిగింది. ఓ మహిళ, ఇది శ్రామిక పోరాట దినం. శుభాకాంక్షలకు పొంగిపోకు, పూల దండలకు, గులాబీ పూలకు మురిసిపోకు. ఎంతోమంది గొప్ప గొప్ప మహిళా శక్తులు కలిసి రక్తం ధారపోస్తే వచ్చింది మనకి మహిళా దినోత్సవం. ఎందరో మహిళలు తమ హక్కులు సాధించుకోవడం కోసం, వారు శ్రమకి ప్రతిఫలం కోసం పోరాడి తెచ్చుకున్న ఈ మహిళా దినోత్సవం. మార్చి 8 అంటే మన హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది. వర్ధిల్లాలి మహిళా దినోత్సవం. జై సావిత్రిబాయి పూలే.